గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దో స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైం దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ అండి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ దే వుడ్, ఎస్పెషలీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంటెడ్ అవుట్ హర్ agony, her anger. డెఫినెట్లీ ఎమోషనల్లీ మూడ్ ఆల్ ఆఫ్ us. నా అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలా మందికి అసలు అమ్మ ఎట్లుంటారో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్ పైన నడిస్తే భువనేశ్వర్ గారు ఈమె అని ఎవరు తెలియదు. షీఈ్ అ వెరీ సింపుల్. ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమీ క్లాస్లోనే తిరుగుతుంది. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి తీసుకు. ఫియర్స్గా అది కూడా ఫియర్స్ఫుల్. ఇట్ వాజ్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాజ్ లైక్ షీ వాజ్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్టీఆర్స్ డాటర్. సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. సో షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి. అన్ని దశాబ్దాలు హెరిటేజ్ ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మని హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీ రాన్ ద కంపెనీ, వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడం. సో ఉమెన్ హ్యావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే. బట్ షీ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగు అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వీ కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్. అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము. ఇనీషియల్లీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర, ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది. వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపడ్డారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకొని అయిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్డు మీద పడుకుందా ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళా బాబు దిండి రానైనా ఒకడిని, పరుపు ఇరాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా ఏమవుతుంది దానికన్నా. ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకంగా అవసరం లేదు. ఒక రోజు 2 రోజుల తర్వాత అలవాటు అయిపోయి ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది. మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది, దానితో అలవాటు అయిపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు. కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికి వెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్.